వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. కన్నుల పండుగ శ్రీ అభయాంజనేయ స్వామి ఊరేగింపు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో శనివారం శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహదాత పాక బుచ్చక ఓదేలు కుటుంబ సభ్యుల నివాసం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి ఇంటి నుండి శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం, సీతారాముల విగ్రహాలు, నవగ్రహాలను శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయానికి ఊరేగింపు ఉత్సవం గ్రామ పురవీధుల గుండా అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలోని ప్రతి ఇంటి మహిళలు మంగళహారతులతో అభయాంజనేయ స్వామికి స్వాగతం పలికి స్వామిని దర్శించుకున్నారు. భజనలు, కోలాటం చేస్తూ భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీ పేరు, మీ యొక్క భార్య పేరు, మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోండి. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సమస్త గూడూరు గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఆంజనేయ స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో భక్తాంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు నవగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు మొదటి రోజు ప్రారంభమైనవి. ఈరోజు గౌరీ గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, యాగశాల ప్రవేశము, ఆవాహిత మండపారాధన, అగ్ని ప్రతిష్ట ఇత్యాది హోమాది కార్యక్రమములు మరియు విగ్రహాలకు జలాదివాసం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఇటు కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. ఆ యొక్క భక్తాంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ సమస్త గ్రామ ప్రజలపై ఉండాలని చెప్పి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి. ఉదయము కార్యక్రమాలు ఆవాహిత మండపారాధన జరుగుతుంది. అదేవిధంగా విగ్రహాలకు ధాన్యాదివాసము అంటే విగ్రహాలను పూర్తిగా ధాన్యంలో కప్పి ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత సాయంకాలము విగ్రహాలను పుష్పాలతో, ఫలాలతో పూర్తిగా నింపి ఉంచడం జరుగుతుంది. ఆ తదుపరి రోజున సోమవారం రోజున ఉదయం 8:05 సుముహూర్త కాలమున విగ్రహ ప్రతిష్ట మరియు స్థిర యంత్ర ప్రతిష్ట జరపబడును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని తెలుపుచున్నాము. జై శ్రీరామ్.